మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. వారాహి కన్సల్టెన్సీ మేనేజర్ శశికిరణ్ రెడ్డిని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. కన్సల్టెన్సీ జాబ్ కోసం శశికిరణ్ రెడ్డికి 2,500 రూపాయలు ఇచ్చానని, తనకు ఉద్యోగం ఇప్పించలేదన్న కోపంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావంతో శశికాంత్ అక్కడికక్కడే చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. వారాహి కన్సల్టెన్సీ మేనేజర్ శశికిరణ్ రెడ్డిని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. కన్సల్టెన్సీ జాబ్ కోసం శశికిరణ్ రెడ్డికి 2,500 రూపాయలు ఇచ్చానని, తనకు ఉద్యోగం ఇప్పించలేదన్న కోపంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావంతో శశికిరణ్ అక్కడికక్కడే చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళు నంబర్ 1482 దగ్గర వీళ్ళు కన్సల్టెన్సీ సర్వీస్ రన్ చేస్తున్నారు, శశికిరణ్ రెడ్డి అని. ఇక్కడ స్టాఫింగ్ జరిగింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలవగానే ఇమీడియట్ గా మా ఇన్స్పెక్టర్ గారు టీం వాళ్ళందరూ వచ్చేటప్పటికి అతను స్టాఫ్ అయినాడు. ఇమీడియట్ గా హాస్పిటల్ కి అతన్ని ఇక్కడ రిసెప్షనిస్ట్ ఒక అమ్మాయి లాయా అని చెప్పి వాళ్ళిద్దరిని హాస్పిటల్ షిఫ్ట్ చేసినారు. ఇతను అఫెన్స్ చేసిన అతను ఏజ్డ్ అబౌట్ 20-22 అట్లా ఉంటాడు. అతను కన్సల్టెన్సీ సర్వీస్ లో వీళ్ళ దగ్గర జాబ్ కోసం అని చెప్పి 2,500 అమౌంట్ కట్టినాడు వీళ్ళ దగ్గర. అయితే వీళ్ళు రిఫర్ చేసి ఒక దగ్గర పంపించినారు జాబ్ అని తెలిసింది. అక్కడ అతనికి బాగలేక 2 days చేసి మళ్ళీ వచ్చి నా అమౌంట్ రిఫండ్ ఇవ్వండి అని చెప్పి అడిగి 1-2 days నుంచి తిరుగుతున్నట్టు వీళ్ళ దగ్గర అన్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు లేదు ఆల్రెడీ ఇచ్చినాము, మీరు జాయిన్ అయినారు, వదిలేసి వచ్చినారు కాబట్టి కాదు అంటే, లేదు నేను ఇంతకుముందు కూడా కేసుల్లో ఉన్నాను, మర్డర్ కేసులలో ఉన్నాను, జాగ్రత్త నాకు ఇవ్వాలని తీసినాడు అంతకుముందు లాస్ట్ ఇచ్చినప్పుడు అని వీళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ చెప్తా ఉన్నారు.